హలో తెలుగు పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ వీలైనంత అమెరికా వ్లాగ్. మనం ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ సెంటర్ 9/11 మెమోరియల్ దగ్గరికి వెళ్తున్నాం. మీరందరూ వినే ఉంటారు, సెప్టెంబర్ 9, 2001 ట్విన్ టవర్స్ న్యూయార్క్లో కూలిపోయాయి. ఎస్, ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాము. 2001 to 2024, నియర్లీ 25, అంటే 24 ఇయర్స్గా వాళ్ళు దాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఇప్పటికీ చూడ్డానికి వెళ్తున్నాం. లెట్స్ సీ. మనం ఇప్పుడు ఆక్యులస్ బిల్డింగ్ లోపల ఉన్నాము. ఇది 10 floors కిందికి ఉంటుంది, అంటే స్ట్రీట్ లెవెల్కి 10 floors కింద ఉన్నాం మనం. చుట్టూ షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయి. ఇది ఒక షాపింగ్ మాల్ ప్లస్ అండ్ ఇది ఒక మెట్రో స్టేషన్ కూడా. కిందికి వెళ్తే మెట్రో ట్రైన్స్ ఉంటాయి. ఆ ట్రైన్తో మనం న్యూయార్క్ వెళ్ళొచ్చు, న్యూజెర్సీ కూడా వెళ్ళొచ్చు. యుఎస్లో చాలామంది పిల్లలకి స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. చాలామందికి చాలా స్పోర్ట్స్ వరకు వచ్చు. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ స్టడీస్ ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ కూడా ఇంపార్టెంట్. అండ్ వాళ్ళకి వాళ్ళ స్కూల్స్లో ఖచ్చితంగా ఒక స్పోర్ట్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడే వాళ్ళకి డిగ్రీ వస్తుంది, లేకపోతే రాదు. ఫైనలీ నడుచుకుంటూ ఆక్యులస్ బిల్డింగ్ పైకి వచ్చాము. ఇదే ఆక్యులస్ బిల్డింగ్. ఇది పీస్కి గుర్తుగా కట్టారు. ఆ పక్కన అంత పెద్ద డిస్ట్రక్షన్ జరిగిన తర్వాత 2016లో దీని కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. దీన్ని డిజైన్ చేసింది ఒక స్పానిష్ ఆర్కిటెక్ట్. తన థాట్స్ ఈ బిల్డింగ్ పైన ఏంటంటే, ఒక ఫ్లై అవ్వబోతున్న ఒక స్వాన్ ఎలా అయితే ఉంటుందో సేమ్ దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని తిను డిజైన్ చేశాడు. ఇది మొత్తం WTC అంటారు, వరల్డ్ ట్రేడ్ సెంటర్. ఇక్కడ చాలా కంపెనీస్ ఉంటాయి చుట్టూ. ఇది ఒక కంపెనీ, అలా చాలా కంపెనీస్ ఉంటాయి చుట్టూ. మొత్తం టాల్ బిల్డింగ్స్ మధ్యలో రోడ్, ఆ వాక్. ఇంకా వింటర్ సీజన్లో స్నో పడ్డప్పుడు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం, ఇంకా చాలా బాగుంటుంది. సో ఇంకా ఇలా వాక్ చేసుకుంటూ వెళ్తే 9/11 మెమోరియల్ వస్తుంది. లెట్స్ గో. ఇదే ద వరల్డ్ ట్రేడ్ సెంటర్ బిల్డింగ్. దీన్ని ఫ్రీడమ్ టవర్ అని కూడా అంటారు. ఇది 2014లో కన్స్ట్రక్ట్ చేశారు. దీన్ని కట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, పాస్ట్ అంతా మర్చిపోయి లెట్స్ రీగ్రో అగైన్. సో ఇక్కడ నుండి స్ట్రైట్గా వాక్ చేస్తే మనకి 9/11 బిల్డింగ్స్ ఒకప్పుడు ఉండేవి. ఇక్కడ నుండి అదిగో అక్కడ స్ట్రైట్గా వాక్ చేస్తే మనకి 9/11 మెమోరియల్ కనబడుతుంది. ఇంతకుముందు అక్కడ 2 బిల్డింగ్స్ ఉండేవి, బట్ ఇప్పుడు లేవు. ఫైనలీ నడుచుకుంటూ ఇక్కడ దాకా వచ్చేసాము. ఇక్కడ ఈ పేర్లు ఏంటి, ఆ మధ్యలో అదేంటి అనుకుంటున్నారా? ఇంత సైజులో ఇంతకుముందు ఇక్కడ ఒక బిల్డింగ్ ఉండేది, అటు సైడ్ ఇంకో బిల్డింగ్ ఉండేది. కిందున్న నేమ్స్ వచ్చేసి చనిపోయిన వాళ్ళ పేర్లు. ఇక్కడ 2977 మంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళ పిల్లలు వచ్చి ఇక్కడ వాళ్ళ పేర్ల మీద పూలు పెట్టి ప్రేయర్ చేసి వెళ్ళిపోతారు. ఇక్కడికి వస్తే అదేంటో తెలియదు, కానీ ఎవరైనా సైలెంట్ అయిపోతారు. స్టోరీ తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా. ఇక్కడ వైబ్ అలాంటిదేమో నాకు తెలియదు, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా సరే సైలెంట్గా ఉంటారు. ఒకవేళ మీరు ఫ్యూచర్లో ఇక్కడికి విజిట్ చేస్తే ప్లీజ్ గోల చేసి అలా నవ్వుతూ ఫోటోలు మాత్రం దిగకండి. ఇక్కడ వాళ్ళకి నచ్చదు, చుట్టూ ఉండే వాళ్ళకి నచ్చదు. సో మీకు ఇంకా ఇలాంటి వ్లాగ్స్ నచ్చి ఇంకా చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీలైనంత అమెరికా వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.